నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో బలియుమా దేవా. దేవా ఈ దయలో ఈ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగి నన్ను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగి నన్ను చూడగా. ఓ దాకువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓ దాకువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడిద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. బిడ్డలారా, యేసుక్రీస్తుని నామమున మీ అందరికి మా శుభవందనములు. Dear children of God, we bring greetings in the name of our Lord Jesus Christ. ఇర్మియా 29:13 వాక్యాన్ని మనం చదువుదామండి. Let's read from Jeremiah chapter 29 verse 13. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. Reading from Jeremiah chapter 29 verse 13. And you will seek me and find me when you search for me with all your heart. దేవుని బిడ్డలారా, Dear children of God, మన జీవితంలో దేవుని వెతకడం అనేది గొప్ప ఆశీర్వాదం అండి. it is such a great blessing in our lives to search God. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో 7వ వాక్యం నుంచి మనం చదివినట్లయితే, If you read from Matthew chapter 7 verse 7, వెతకుడి మీకు దొరుకునంటాడు దేవుడు. God says, if you seek, you will find. దేన్ని మనం వెతకాలండి? What should we seek? దేవుని వెతకాలి. We should seek God. దేవుని బిడ్డలారా, Dear children of God, దేవుని ఎలాగండి వెతికేది? how will we find God? దేవుని బిడ్డలైన మనం As His children, ఎలాగండి వెతికేది? how will we find Him? ప్రార్థన, వేద గ్రంథం చదవడం ద్వారా మనం ఆయన వెతకాలి. We can seek God by prayer and meditating on His word. అంత మాత్రం కాదు. Not only that, ఒకవేళ ఉపవాసం ఎత్తవలసిన పరిస్థితి ఉంటే ఉపవాసంతో ఆయన వెతకడం ఇంకా మంచిది.
if we are in a situation that we can fast, it is such a good thing that we can seek Him through fasting. ఆయనను వెతకడం వలన మనకు దొరికే ఆశీర్వాదం ఏమండి? When we seek Him, what is the blessing that we will receive? ఇర్మియా 29:13 వాక్యంలో మనం చదివినట్లయితే పూర్ణ మనసుతో ఆయన వెతికేటప్పుడు ఆయన మనం కనుగొంటామంట. According to Jeremiah chapter 29 verse 13, when we seek Him with our whole heart, we will be able to find Him. వెతికే వాళ్లకు 3 విధాలైన ఆశీర్వాదాలు. For people who seek Him, there are 3 ways of blessing. మొదటిదిగా దేవుని వెతికేటప్పుడు పూర్ణ మనసుతో ఆయన వెతికేటప్పుడు ఆయన్ను కనుగొంటాం. So there are 3 ways of blessing. The first thing would be we would be blessed. The first thing would be that when we seek Him with our whole heart, we will find Him. దేవుని బిడ్డలారా, Dear children of God, ఎలాగ ఆయన వెతికేది? how to find Him? ఈ వేద గ్రంథంలో ఆయన గురించి మనము చదవచ్చు. Through this word of God, we can learn about Him. ఆయన గురించి వేద వాక్యంలో ధ్యానించవచ్చు. We can meditate about Him from this word. ఎంతగా ఈ వేద గ్రంథాన్ని మనం ధ్యానిస్తామో అంతగా ఆయన గురించినటువంటి జ్ఞానం మనకు లభిస్తుంది. The more we meditate on this word of God, the more knowledge we will get of Him. అదే వెతకడం అనేది. That is seeking Him. ఈ వేద గ్రంథం వదిలేసి వేరే ఏ మార్గంలోనూ ఆయనను మనం వెతకడానికి కాదు. Leaving this word of God, there is no other way that we can seek Him. ఆయనను వెతికితే మనకు మొదట దొరికే ఆశీర్వాదం ఆయన మనం కనుగొంటాం. When we search Him, the first blessing that we will get is we will find Him. రెండవదిగా ఆయన వెతికేటప్పుడు మనం ఎలాగ ఆశీర్వదింపబడతాం? How will we be blessed when we seek Him as a second aspect? కీర్తనలు 34:10 వాక్యం చెబుతుంది. According to Psalm 34 verse 10 says, యెహోవాను ఆశ్రయించే దేవుని బిడ్డలకు those who seek the Lord, ఏ మేళ్లకు కొదువై ఉండదంట. they shall not lack any good thing. దేవుని బిడ్డలారా, Dear children of God, నువ్వు దేవుని వెతికే దేవుని బిడ్డగా ఉంటే, if you are a child of God who's seeking Him, నువ్వు ఎడారిలో ఉన్నా నీ అవసరతలు సంధింపబడతాయి. even if you are in the desert, all your needs will be met. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీ యొక్క అవసరతలు సంధింపబడుతుంది. All your needs will be met in spite of your situations. అందుకే కీర్తనకారుడు కీర్తనలు 34:10 వాక్యంలో పాడాడు ఆయన. So the psalmist sang in Psalm 34 verse 10, సింహపు పిల్లలు ఆకలి కలిగి దప్పిగొనును గాని the young lions may grow weary and thirsty. యెహోవాను ఆశ్రయించే దేవుని బిడ్డలకు ఏ మేళ్లకు కొదువై ఉండదన్నాడు ఆయన. Those who wait upon the Lord shall lack no good thing. దేవుని బిడ్డలారా, Dear children of God, సేవా విషయంలో నాకు జరిగిన ఒక అద్భుతాన్ని నేను మరవలేను. during my ministry time, there is one issue which I will never be able to forget. ఒక పార్కులో దేవుని యొక్క కరపత్రాలు ఇస్తా ఉన్నాను. I was distributing pamphlets in one park. ఆ పార్కులో ఉండేవందరికీ కరపత్రాలు పంచి ముగించిన తరువాత After I finished distributing the pamphlets to each and everyone in the park, బస్సు కొరకు రోడ్డుకు వచ్చాను. I came to the road to get onto a bus. ఆ సమయంలో ఏ బస్సులు లేదండి. So during that time, there were no buses. అక్కడ బస్ షెల్టర్ లేదు. There was no bus shelter either. వర్షం ప్రారంభించింది. And it started raining. ఎక్కడ పోయి తల దాచుకోవడానికి కాదు. So there was no place for me to save my head. దేవుని బిడ్డలారా, Dear children of God, ప్రార్థన చేయడానికి ప్రారంభించాను. then I started praying. దేవా, Dear Jesus, నేను ఈ పార్కుకు వెళ్ళి అందరికీ కరపత్రాలు పంచి వచ్చున్నాను. Lord, I went to this park and distributed the pamphlets. ఇక్కడ తడిచిపోతానే. Oh, I will be wet here if I stand here. ఒకటి వర్షాన్ని ఆపండి, Lord, either you stop the rain లేదంటే ఒక వాహనాన్ని పంపండి. or you bring down a vehicle for me. జరిగింది ఏమి తెలుసండి? You know what happened? ఒక తెల్ల రంగు మారుతి కారు వేగంగా వచ్చింది. There was one white Maruti car which came very fast. సరిగ్గా వచ్చి నన్ను వదిలి కొంచెం దూరం వెళ్ళి ఆఫ్ చేసేశాడు. So that car came very fast, crossed me and stopped. ఆ కిటికీలో చెయ్యి చాపి చెయ్యి ఆడించారు. So he stopped the car, waved his hand from the window. ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఉంటాదని పరిగెత్తే వెళ్ళానండి. So I thought there must be someone whom I know, so I ran and went to them. నేను అడిగాను, ఏమండి ఎవరు కావాలి మీకు అని. Then I asked him, whom do you want? ఆయన అడిగాడు, మీరు దేవుని సేవకుడా అన్నాడు. So that man asked me, are you a servant of God? మీరు దేవుని సేవకుడా అని అడిగాడు. He asked me, are you a servant of God? నేను అవునన్నాను. Then I said, yes, I am. అయ్యగారు కూర్చోండి వచ్చి అన్నాడు. Then he said, please come in and sit. నేను అడిగాను, మీరు ఎక్కడికి వెళ్తారన్నాను.
Then I asked, where are you going? లేదండి మీరు మీ ఇల్లు ఎక్కడుందో అక్కడే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానన్నాడు ఆయన. So he said, I will drop you at your house. నేను కారులో కూర్చొని అడిగాను, అయ్యగారు ఎక్కడైనా నన్ను చూశారా అని అడిగా. Then I sat inside the car and asked him, did you ever see me anywhere? ఆయన చెప్పాడు, నేను మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. Then he said, I have never seen you. మిమ్మల్ని చూస్తానే నాలో ఒక భారము. When I saw you, I felt a burden in my heart. ఆయన్ని తీసుకొని వెళ్ళి ఇంటికి వదిలి డ్రాప్ చేయని. A burden in my heart said, pick him up and drop him at his home. అలాగనే ఆయన నన్ను తెచ్చి ఇంటికి డ్రాప్ చేసి వెళ్ళినాడండి. In the similar way, he picked me up and dropped me at my home. ఈ వార్తలు వినే దేవుని బిడ్డలారా, All the children of God, whoever are listening to this word, దేవుని మనం వెతికేటప్పుడు when we search God, ఏ మేళ్లకు కొదువై ఉండదు. we will not lack any good thing. నీ అవసరత దేవునికి తెలుసు. God knows your requirements. నీ అవసరతను సంధించే దేవుడు ఆయన. He is a God who will fulfill your requirements. నిన్ను చేయి వదలడండి. He will never leave your hand. నువ్వు ఎండలో ఉన్నా నిన్ను చేయి వదలడు. He will not leave you when you are standing under the sun. నువ్వు ఎడారుల్లో ఉన్నా నిన్ను చేయి వదలడు. He will never leave your hand when you are standing in the desert. నువ్వు వర్షంలో ఉన్నా నిన్ను చేయి వదలడు. He will not leave your hand even when you are. దేవుని వెతికే దేవుని బిడ్డలను దేవుడు చేయి వదిలినాడు అనేది చరిత్రలోనే లేదండి. In the history, there was never a scenario where God has left the hand of his children who sought him. ఇంకొక వాక్యాన్ని చదవదామండి. Let's read one more word. 2 దినవృత్తాంతము 15వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, Let's read from 2 Chronicles chapter 15 verse 2. దేవుని వాక్యం అక్కడ చెప్తుంది, The word says, నువ్వు ఆయన వెతికితే ఆయన కనుగొంటావు. if you seek him, you will find him. ఆయనను నువ్వు వదిలేస్తే ఆయన కూడా నిన్ను వదిలేస్తాడు. But if you forsake him, he will forsake you. దేవుని బిడ్డలారా, Dear children of God, ఇది వ్యత్యాసమైన వార్త కదండి. this is a different word. ఆయన వెతికితే ఆయనను మనం కనుగొనగలం. If we seek him, we will be able to find him. కానీ ఆయన వదిలేస్తే, But if we leave him, ఆయన కూడా మనల్ని వదిలేస్తాడంట. he will forsake you. దేవుని బిడ్డలారా, Dear children of God, దేవుని వెతకము. search God. దేవుడు నిన్ను చేయి వదలనే వదలడు. God will never leave your hand. నువ్వు ఏ పరిస్థితిలో ఉండినా, In whatever situations you might నీ be, అవసరతలను దేవుడు తీర్చగలడు. God will fulfill all your needs. నిన్ను సాక్ష్యంగా దేవుడు నిలపగలడు. God can use you as a ఈ testimony. దేవుని వాక్యం ప్రకారం ఈ రోజంతా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నడుపును గాక. According to this word, I pray that God will bless you and lead you throughout the day. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. మహోన్నతమైన ప్రభువా, Dear Heavenly Father, ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. Lord, I pray for all your children who are standing in one accordance in your word. వీళ్ళని ఆశీర్వదించండి. Lord, we pray that you bless them. మిమ్మల్ని వెతికే దేవుని బిడ్డలుగా వీళ్ళు ఉండగా, Lord, as they stay as your children who would seek you, మీ బిడ్డలు మిమ్మల్ని కనుగొనడానికి సహాయం చేయండి. Lord, help them to find you. మిమ్మల్ని వెతికే దేవుని బిడ్డలుగా మీ బిడ్డలు ఉండగా, Lord, as they seek you, వీళ్ళ అవసరతలన్నీ సంధించండి. Lord, we pray that you'd fulfill all their requirements. నాయనా, మీ యొక్క కృప వీళ్ళపైన దిగివచ్చును గాక. Lord, let your grace come upon them. వీళ్ళు ఏ పరిస్థితిలో ఉండినా In whatever situations they are in, వీళ్ళ అవసరతలను సంధించండి. Lord, we pray that you would fulfill their requirements. సింహపు పిల్లలు ఆకలి కలిగి దప్పిక కొనును, Lord, the young lions may grow weary and thirsty, కానీ యెహోవాను ఆశ్రయించే దేవుని బిడ్డలకు ఏ మేళ్లకు కొదువై ఉండదు. but those who wait upon the Lord shall lack no good thing. ఈ బిడ్డలకు ఏ మేళ్లకు కొదువై ఉండకూడదు నాయన. Lord, your children should not lack any good thing. వీళ్ళ కుటుంబంలో ఏ మేళ్లకు కొదువై ఉండకూడదు నాయన. Lord, in their families they shall not lack any good మీ thing. కృప కనికరం వీళ్ళపైన దిగివచ్చును గాక. Lord, let your grace come upon their వీళ్ళని lives. ఆశీర్వదించండి. Lord, we pray that you bless them. ఈ రోజంతా నడిపించండి. Lord, we pray that you lead them throughout the day. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యు. God bless you.